రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు నమ్మక ద్రోహం చేస్తోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీని రేవంత్ రెడ్డి వేగవంతం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. మాదిగల మీద ఎనలేని ప్రేమ ఉన్నట్టు సీఎం మాట్లాడుతున్నారని, ఆచరణలో మాత్రం చూపడం లేదని అన్నారు. సీఎం మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు మాదిగలను నట్టేట ముంచుతున్నాడు. దీన్ని మాదిగ జాతి గ్రహిస్తున్నది, సమాజం కూడా గ్రహిస్తున్నది. దీన్ని మాదిగ జాతి గ్రహిస్తున్నది, సమాజం కూడా గ్రహిస్తున్నది. మాదిగల పట్ల ఎనలేని అభిమానం ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు తీయటి మాటలు తన నోటి ద్వారా చెప్తుంటాడు. మానల వైపే నిలబడుతూ మాదిగలకు ద్రోహం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు మరొకసారి చెప్తున్నా, మాదిగల పట్ల తనకు చాలా ప్రేమ అభిమానాలు ఉన్నట్టుగా మాదిగల్ని నమ్మించడానికి చాలా తీయటి మాటలు చెప్తుంటాడు. కానీ ఆచరణలో మాలల కొమ్ము కాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నాడు. ఇది తను ముఖ్యమంత్రి అయినాక మేము అర్థం చేసుకున్నదే కాదు, ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయన మాటలు తేనె పూసినట్టుగా మాదిగలకు అనుకూలంగా కనిపిస్తాయి. కానీ ఆచరణ మాదిగలకు ద్రోహం చేసినట్టుగా రుజువు అవుతుంది. అంటే 22వ తారీఖు అంటే కనీసం 30-31 తారీఖు లోపు తమిళనాడు అండ్ పంజాబ్ రాష్ట్రానికి వెళ్లి అడ్వకేట్ జనరల్ కూర్చోబెట్టి తదుపరి వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగిద్దామని చెప్పి ఆయన అనుకుంటే, ముఖ్యమంత్రి హామీ తర్వాత దామోదర్ రాజు గారు ఇంటికి వచ్చిన రోజు దామోదర్ రాజు గారు షెడ్యూల్ వేశాడు. పంజాబ్కి ఏ తేదీ వెళ్తున్నారు, తమిళనాడుకి ఏ తేదీ వెళ్ళాలి, వచ్చి ఏ తేదీన అడ్వకేట్ జనరల్తో కూర్చోవాలి, ఏ తేదీన రిపోర్ట్ సబ్మిట్ చేయాలనేది అంత 31 లోపే షెడ్యూల్